హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంటర్నెట్ లో ఎక్కడ చూసినా ఒకటే టాపిక్, బైకాట్ మాల్దీవ్స్ బైకాట్ మాల్దీవ్స్ అని. ఒకప్పుడు భారత్ తో ఎంతో స్నేహంగా ఉండే ఈ ద్వీప దేశం ఇప్పుడు ఎందుకు ఇండియాకి వ్యతిరేకంగా మాట్లాడుతుంది? కష్టం వచ్చిన ప్రతిసారి ఇండియానే మాల్దీవ్స్ కి అండగా ఉండింది కూడా. తెన్నింటి వాసాలు లెక్క పెట్టే దేశంగా మాల్దీవ్స్ ఎందుకు మారుతుంది? మాల్దీవ్స్ చైనాకు దగ్గర కావడానికి గల కారణాలేమిటి? ఇలాంటి ఇంట్రెస్ట్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మాల్దీవ్స్ హిందూ మహాసముద్రంలో ఒక చిన్న ద్వీప దేశం. ఈ దేశం మొత్తం విస్తీర్ణం 300 చదరపు కిలోమీటర్లు మాత్రమే. ఇది దాదాపు 1000కి పైగా పగడపు దీవుల సముదాయం. టూరిజం నే దీని ప్రధాన ఆదాయం. జూలై 26, 1965లో యూకే నుండి ఇది స్వాతంత్రం పొందింది. దీని జనాభా దాదాపు 5 లక్షల కంటే ఎక్కువ. దీని కరెన్సీ రూఫియా. జాతీయ స్థూల ఆదాయంలో పర్యాటక రంగం వాటా 20%. అంటే ఎక్కువ ఆదాయం పర్యాటక రంగం నుంచే ఈ దేశానికి వస్తుందని అర్థం. అందులో కూడా ఎక్కువగా భారత పర్యాటకుల నుండే మాల్దీవ్స్ కి ఆదాయం ఎక్కువగా వస్తుంది. భౌగోళికంగా కూడా మాల్దీవ్స్ భారతదేశానికి చాలా దగ్గరగా ఉంటుంది. 1988లో అప్పటి మాల్దీవ్ అధ్యక్షుడు మైమూన్ అబ్దుల్ గయూమ్ కి వ్యతిరేకంగా జరిగిన కుట్ర నుండి అబ్దుల్ గయూమ్ గారిని కాపాడింది కూడా భారత రక్షక దళాలే. ఇదే కాదు, మాల్దీవ్స్ లో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు తాగునీటి సమస్య ఉంటే హెలికాప్టర్ల ద్వారా తాగునీటిని, వైద్య సేవలను భారత్ అందించింది. ఇంతెందుకు, మొన్నటికి మొన్న కోవిడ్ వ్యాక్సిన్లను ఉచితంగా అందించిన ఏకైక దేశం భారత్నే. కష్టం వచ్చిన ప్రతిసారి ఆపన్న హస్తం అందించిన భారత్ ను దూరం పెట్టడానికి 2 కారణాలున్నాయి. ఒకటి రాజకీయ కారణాలైతే రెండవది మత కారణాలు. ఈ 2 కారణాల గురించి తెలుసుకుంటే అసలు గొడవలకు గల కారణాలు మనకు అర్థమవుతాయి. మొదటిది రాజకీయ కారణాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. మాల్దీవ్స్ రాజ్యాంగంలో 14 అధ్యాయాలు, 3 షెడ్యూళ్లు ఉన్నాయి. ప్రతి అధ్యాయం, షెడ్యూల్స్ నిర్దిష్టమైన అంశం గురించి వివరిస్తుంది. ఉదాహరణకు అధ్యాయం 1 రాష్ట్రం, సార్వభౌమాధికారం, పౌరుల గురించి తెలియజేస్తే అధ్యాయం 2 ప్రాథమిక హక్కులు మరియు స్వేచ్ఛ గురించి తెలియజేస్తుంది. ఇలా ఒక్కొక్క అధ్యాయం, షెడ్యూల్డ్ నిర్దిష్టమైన అంశం గురించి వివరిస్తుంది. మాల్దీవ్స్ ప్రజలు దేశాధినేతను నేరుగా ఎన్నుకుంటారు. వీరి అసెంబ్లీని మజ్లిస్ అని పిలుస్తారు. దీనిలో 88 మంది సభ్యులు ఉంటారు. మాల్దీవులో 2 ప్రధాన రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఒకటి మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ అయితే రెండవది పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ. అంటే మనకు ఉండే కాంగ్రెస్, బీజేపీ పార్టీ లాగా అనుకోండి. 17 నవంబర్ 2023లో పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ మాల్దీవ్స్ లో అధికారంలోకి వచ్చింది. అధ్యక్షుడిగా మొహమ్మద్ మొయిజు ఎంపికయ్యాడు. ఈ పార్టీ ఎన్నికల్లో గెలవడమే అసలైన గొడవలకు కారణం. ఎందుకంటే మహమ్మద్ మొయిజు చైనా, పాకిస్తాన్ సానుభూతిపరుడు. తన ఎన్నికల్లో కూడా నేను గెలిస్తే భారత రక్షక దళాలను మాల్దీవ్స్ నుండి తరిమివేస్తానని, భారత్ మాల్దీవుల స్వాతంత్రాన్ని అడ్డుకుంటుందని ప్రచారం చేశాడు. కానీ వాస్తవానికి భారత్ అలా చేయలేదు. మాల్దీవులలో భారత రక్షక దళాలు ఉండినా అవి కేవలం చైనా ఆధిపత్యం హిందూ మహాసముద్రంలో తగ్గించడానికి మాత్రమే. ఈ విషయం అధ్యక్షుడు మొహెజ్జు కూడా తెలుసు. ఇలా చెబితే అతనికి ఓట్లేరు కదా, అందుకని నోటుకొచ్చింది చెప్పి ఉంటాడు. ఇంతకు ముందు అధికారంలో ఉన్న మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ కొంచెం ఇండియాతో మంచి స్నేహ సంబంధాలని కొనసాగించింది. మాజీ అధ్యక్షుడు ఇబ్రాహిం మొహమ్మద్ సోలిహ్ గారితో మన ప్రధాని మోదీ గారికి మంచి స్నేహ సంబంధాలు ఉండేవి. కానీ నూతన అధ్యక్షుడు మహమ్మద్ మొయిజు చైనా సానుభూతిపరుడు. ఇంతెందుకు, ఎంత పెద్ద గొడవ జరుగుతుంటే మొయిజు అతని భార్యతో చైనా పర్యటనకు వెళ్ళాడు. చైనా గురించి మొహెజ్జుకి తెలియనట్టు ఉంది. తెలిసినా పోయే దేశమేగా, మేము కాదు గాని చూసి చూడనట్టు ఉన్నాడేమో. మహా అయితే మాల్దీవ్స్ కి ఏమవుతుంది, శ్రీలంకకు వచ్చిన పరిస్థితే ఇంకో 10 సంవత్సరాల తర్వాత మాల్దీవ్కు వస్తుంది, అంతేగా. చైనాను నమ్మిన ప్రతి దేశం దివాలా తీయాల్సిందే. దేశం దివాలా తీసే విధంగానే చైనీయులు అప్పులు ఇస్తారు పక్క దేశాలకు. దివాలా తీస్తేగా అప్పు కట్టలేక ఆ దేశాలు చైనాకు అణిగిమణిగి ఉండేది. చైనాను నమ్మే పాకిస్తాన్, శ్రీలంక దేశాలు దివాలా అంచుకు వెళ్ళాయి. నేపాల్ కూడా చైనా ట్రాప్ లోకి వెళ్ళింది. కానీ అదృష్టం కొద్దీ బయటకు వచ్చేసింది.
భారత్ అయితే దేశం బాగుపడడానికి సహాయం చేస్తుంది, కానీ చైనా దేశంలోని వ్యక్తులు బాగుపడడానికి సహాయం చేస్తుంది. కొత్త అధ్యక్షుడు మొహమ్మద్ మైజూ గారికి అదే కావాలేమో మరి. ఇక రెండవది మత కారణాల గురించి తెలుసుకుందాం. మాల్దీవ్స్ ఒక ఇస్లామిక్ దేశం. 99% ప్రజలు సున్నీ ముస్లింలే. మాల్దీవ్స్ రాజ్యాంగం కాలానుగుణంగా రద్దవుతూ కొత్త రాజ్యాంగం ఏర్పాటవుతూ ఉండేది. ప్రస్తుత రాజ్యాంగం 7 ఆగస్టు 2008 అప్పటి అధ్యక్షుడు మైమూన్ అబ్దుల్ గయూమ్ చేత ఆమోదించబడి అమల్లోకి వచ్చింది. దాదాపుగా ముస్లిమేతరులకు పౌరసత్వం కూడా ఇవ్వరు మాల్దీవ్స్ లో. భారతదేశ ప్రభుత్వం అంటే మోడీ ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని మాల్దీవుల నూతన అధ్యక్షుడు పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ మెయిజు భావిస్తున్నారు. మహమ్మద్ మెయిజు చైనాతో చాలా క్లోజ్ గా ఉంటాడు, కానీ చైనా ఉయ్గుర్ ముస్లింపై చేసిన ఆకృత్యాలు మెయిజు గారికి తెలియవా? తెలిసిన రాజకీయ స్వార్థం కోసం కామ్గా ఉండాడా? అదే కాకుండా పాలస్తీనా ఇజ్రాయిల్ యుద్ధం వచ్చినప్పుడు భారత్ తటస్థంగా ఉండడం వీళ్లకు మింగుడు పడడం లేదు. ఇజ్రాయిల్ తొత్తులు అని సాక్షాత్ మాల్దీవ్ మంత్రినే మొన్న కామెంట్ చేసింది. వీళ్లకు అర్థం కాని విషయం ఏమిటంటే భారత్ పాలస్తీనా ప్రజల పక్షాన ఎప్పుడూ నిలబడి ఉంటుంది, పాలస్తీనా ఉగ్రవాదుల పక్షాన కాదు. పాలస్తీనా స్వాతంత్రానికి భారత్ కట్టుబడి ఉంది. సొంత ప్రజలను కూడా చంపే పాలస్తీనా హమాస్ టెర్రరిస్టులకు మద్దతు భారత్ ఎలా ఇస్తుంది? మీలాగా మాకు మతపిచ్చి లేకపోయా? ఇక ఇజ్రాయిల్ విషయానికి వస్తే ఇజ్రాయిల్ భారత్ కు నిజమైన స్నేహితుడు. ఇప్పటి వరకు 100% అన్ని సందర్భాల్లో భారత్ కు సహాయ సహకారాలు అందించిన ఏకైక దేశం ఇజ్రాయిల్నే. చివరకు రష్యా కూడా చైనా భారత్ వార్ సమయంలో తటస్థంగా ఉంది. కానీ ఇజ్రాయిల్ అలా కాదు. పాకిస్తాన్ భారత్ యుద్ధ సమయంలో అమెరికా పాకిస్తాన్ కు మద్దతు తెలిపింది. అమెరికా ఇజ్రాయిల్ మిత్రదేశం అయినప్పటికీ అమెరికా ఇండియాకు సహాయం చేయొద్దని ఆంక్షలు విధించినా లెక్క చేయకుండా భారత్కు సహాయ సహకారాలు అందించింది. ఇజ్రాయిల్ గూఢచారి సంస్థ అయిన మొసాద్ భారత్కు ఎన్నో సందర్భాలలో కీలక విషయాలను తెలియజేసింది. ఇజ్రాయిల్ భారత్ల మధ్య స్నేహం ఎలాంటిదో అర్థం కావడానికి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఒక తుపాకీని ఇజ్రాయిల్ 100 రూపాయలకు ఇతర దేశాలకు అమ్ముతుంది, కానీ దానిని తయారు చేయడానికి కావలసిన టెక్నాలజీని ఏ దేశంతో షేర్ చేయదు. కానీ భారత్ తో ఇజ్రాయిల్ దాదాపుగా ఎప్పుడూ అలా చేయలేదు. తుపాకీని మీ దేశంలోనే తయారు చేసుకోండి, మీకు ఉపాధి అవకాశాలు వస్తాయి, తక్కువ ధరకే వీటిని తయారు చేయవచ్చు, టెక్నాలజీని కూడా మేము మీకు బదిలీ చేస్తామని చెబుతుంది. ఇక పాలస్తీనా అంటావా? కాశ్మీర్ విషయంలో పాలస్తీనా పాకిస్తాన్ వైపు. ఇదే కాదు, యుఎన్ఓలో జరిగిన భారత్ వ్యతిరేక విషయంలో దాదాపుగా అన్ని విషయాలలో భారత్కు వ్యతిరేకంగా ఓటు వేస్తుంది పాలస్తీనా. ఇప్పుడు మీరే చెప్పండి, మనం ఎటువైపు ఉండాలో? భారత్ ఒక స్వతంత్ర దేశం. భారత్ ప్రతి దేశాన్ని గౌరవిస్తుంది, ఆదరిస్తుంది కూడా. ఎందుకంటే సర్వే జనం సుఖినో భవంతు అనే నినాదం పుట్టిన నేల కాబట్టి. ఇలానే మాల్దీవ్స్ ఉంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, త్వరలోనే అంటే ఓ 10 years లోపే దివాలా దిశగా పయనిస్తుంది. ఈ వీడియోను ఇంకా డెప్త్ గా చెప్పొచ్చు, కానీ ఎక్కువ చెబితే ఎవరు చూడడం లేదు, వ్యూస్ అయితే అస్సలు రావడం లేదు. అందుకే చాలా సింపుల్ గా చెప్తున్నా. నా కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.